భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మాల బంజారా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కునోసత్ నాగలక్ష్మి 180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. నాగలక్ష్మి భర్త మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆమోదంతో లావుడియా అరుణను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మాల బంజారా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. నా పేరు నాగలక్ష్మి అండి. మాలబంజారా గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించినందుకు ఓట్లకు అందరికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్క ఓట్లకు ధన్యవాదాలండి. బంజారా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కునోసత్ నాగలక్ష్మి గారైన మా భార్య మీద నమ్మకం ఉంచేసి ఆమెని సపోర్ట్ చేస్తూ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు గెలిపించి చూపించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అదే నమ్మకంతో, అదే స్ఫూర్తితో వారి వెన్నంటే ఉండి వారి యొక్క ప్రతి కార్యక్రమంలో వారి యొక్క ఆపదలో తోడుండి వారికి చేయవలసినటువంటి సహకారాలు ఏదైతే వారు అడుగుతారో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారి వెంట ఉండి ఆ కార్యక్రమాన్ని వారికి చేసి పెడతామని చెప్పేసి మా కునోసత్ నాగలక్ష్మి సర్పంచ్ గారి తరపున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాలు సేవలు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో వెనకబడి ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి పనులు అయితే వెనకబడి ఉన్నాయో అటువంటి అభివృద్ధి పనులు కానీ, నిరుపేదలకి వారికి కావలసినటువంటి ఏ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు కానీ, ఎటువంటి లోన్ సదుపాయాలు కానీ, ఎటువంటి అవకాశం ఉన్నా కానీ వారికి కల్పించి వారికి సహాయం చేస్తానని మా కునోసత్ నాగలక్ష్మి సర్పంచ్ గారైన మా భార్య గారి తరపున నేను వెన్నంటే ఉండి నడిపించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని మీకు ప్రజలందరికీ కూడా, ప్రతి ఓటర్కి కూడా, గ్రామస్తులందరికీ మాటిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు లావుడియా అరుణ. మాలబంజారా గ్రామం నుంచి అందరూ మాలబంజారా ప్రజలందరూ చిన్న పెద్ద, నాకంటే నేను చిన్నదాన్నే వయసులో, కానీ నాకంటే పెద్దవాళ్ళు నన్ను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు మా ప్రజలు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క మాలబంజారా గ్రామ ప్రజలు అందరూ కూడా మన కునోసత్ నాగలక్ష్మి గారు ఈ యొక్క పదవికి, ప్రతి కార్యక్రమానికి కూడా, ప్రతి పనికి కూడా ఆమె మీద నమ్మకం ఉంచి వాళ్ళు చేస్తారని, అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి, అలాగనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి, అలాగనే మన పొంగులేటి సీనన్న గారు, అలాగనే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. కావున ఈ యొక్క ఏ పనులు కావాలా మా ఎంపీ ఎంతో, ఏ ఎంపీ కూడా ఇంత మట్టికి చిన్న విలేజ్లకు రాకపోయినా కానీ RRR గారు రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఈ యొక్క మాల బంజారా పంచాయతీకి వచ్చి మీకు ఈ పంచాయతీకి ఎటువంటి సాయం కావాలన్నా నేను చేసి పెడతానని వారు మాట ఇవ్వటం జరిగింది. అలాగనే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, సీనన్న గారి నమ్మకం మీద, ఈ జిల్లా 3 మంత్రుల మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతుంది. అలాగనే మిగిలినటువంటి 3 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంది, అన్ని కూడా అమలు చేస్తుందని నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ యొక్క 3 విడతల్లో కూడా
కాంగ్రెస్ పార్టీకి విజయ పేరులో నడిపించి నమ్మకంతో ఎంతో అందరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. అలాగనే మాలబంజర గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఓటర్కి ప్రతి కార్యకర్తకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎలక్షన్ లో సుజాత్ నగర్ మండలం మాలబంజర గ్రామ పంచాయతీ అభివృద్ధిగా ఇప్పుడు కున్సోత్ నాగలక్ష్మి గారికి గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున మన స్థానిక ఎమ్మెల్యే గారు సిపిఐ నుండి ఒక క్యాండిడేట్ చేసి ఇదే కాంగ్రెస్ ని ఏకగ్రీవం చేయొద్దని ఆసక్తితో మా మీద పోటీకి దింపడం జరిగింది. కావున సిపిఐ అభ్యర్థి మీద 180 ఓట్ల మెజార్టీతో గెలిచి కున్సోత్ నాగలక్ష్మి గారు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే మాలబంజర్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి మన కున్సోత్ నాగలక్ష్మి గారు ఈ మాలబంజర్ గ్రామ పంచాయతీకి వచ్చేవంటి ఇందిరమ్మ కాలనీ కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, అలాగే ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్నా అది ప్రతి సమస్యకి మనస్ఫూర్తిగా స్పందించి ముందడుగేసి అందరినీ కలుపుకొని ఈ ప్రజల అభివృద్ధిని చేసే విధంగా మేమంతా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న గ్రామం కాబట్టి ఏ రోజైనా ప్రతి విలేజ్ లో ఏ చిన్న చిన్న సమస్యలు ఉంటాయో ప్రతి సమస్యకి ఎదుర్కొని ఏ సమస్య వచ్చినా తీర్చగలరని మేము కోరుతూ నాగలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఉంది, అది కూడా సిపిఎం కొద్దిగా ఉంది, అట్లాగే కాంగ్రెస్ కలిసి మంచిగా అందరూ సంస్కృతితో గెలిపించడం జరిగింది.